ఆ రోజు నేను కూడా ఉన్నాను, పిక్చర్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నాను. కార్యక్రమం జరిగింది. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి ఎన్ని వేల ఎకరాల భూములు అడిగారు మీరు? 15,000 ఎకరాలు. అవునా? వాస్తవం కాదా? ఎయిర్పోర్ట్ కోసం పాపా అక్కడ రైతులందరూ ఎన్ని ఉద్యమాలు చేశారండి. వాళ్ళతో కలిసి మేము కూడా చేశాం కదా. ఆ 15,000 నుంచి 5,000కి వచ్చారు. తర్వాత పోనీ 5,000 పడింది. 5,000 కూడా అవసరం లేదు అని చెప్పని మేము వాదించాం. మీ ప్రభుత్వం పోయింది, మా ప్రభుత్వం వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి వచ్చారు. వచ్చి 2,703 ఎకరాలు సేకరించాం. ఎవరు సేకరించారు? అప్పుడు మా ప్రభుత్వం. ఇదేం వ్యక్తులు కాదు, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులను ఒప్పించాం. రైతులకు కావాల్సిన కాంపన్సేషన్ చట్ట ప్రకారం ఇవ్వాల్సింది, లేదా ప్రభుత్వం అదనంగా ఏమి ఇవ్వాలనుకుంటే అది కూడా ఇచ్చాం. అందులో 500 ఎకరాలు ప్రభుత్వానికి ఉంచి ఎయిర్పోర్ట్ కి 2,200 ఎకరాలని వాళ్ళకు వచ్చి అసైన్ చేయడం జరిగింది. ఇండస్ట్రీస్ కోసం 500 ఎకరాలని అడ్డే పెట్టాం. తదుపరి మళ్ళీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం పోయింది. ముఖ్యమంత్రి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మేము ఫౌండేషన్ ఇచ్చినప్పుడే చెప్పారు, అది ఆగస్టు సెప్టెంబర్ కల్లా ఎయిర్పోర్ట్ మీకు అందిస్తామని చెప్పింది. అదే సరవేగంతో వాళ్ళు ప్రైవేటు జిఎంఆర్ సంస్థ కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ క్లోజ్ చేసి ఆ కార్యక్రమాన్ని చేశారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూసుకోండి. అశోక్ గజరాజ్ కూడా పౌరాణిక మంత్రి తీశాడు, జ్ఞాపకం ఉందా? అప్పుడు ఏం తెచ్చారు ప్రమోషన్లో? అప్పుడు ఏం జరిగా? అప్పుడు అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు ఉండేది కదా. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది కదా. అది ఇవాళకి ఏమైనా తయారైందా? ఇప్పుడు ఎన్ని సంవత్సరం అయింది? 15. అది వచ్చినప్పుడు పోయినప్పుడు దాన్ని చూడటం, మాల్ చూడటం, ఇది చూడడం ప్రైవేట్ ఇది బాగా అలవాటు. ఎవరైనా పుట్టిస్తే వాళ్ళ పేరు పెట్టించుకోవడం. పెట్టుకోండి, తప్పుగా కాదు, పెట్టుకోండి. కానీ ఆ కార్యక్రమం కూడా చేయాలి కదా. ఇప్పుడు 1వ తారీఖు నాడు దాన్ని ప్రారంభం చేస్తారు, సంతోషం. ప్రధానమంత్రి గారితో చేస్తారు, సంతోషం. వారు రావడం మంచిది. వస్తే ఈ రాష్ట్రానికో లేకపోతే ఈ జిల్లాకో ఏదైనా ఆయన వరాలు ఇస్తే ఇంకా అందరం ఆనందపడతాం. పార్టీలకు అతీతంగా. ఎందుకు? ప్రజల కోసం ఉన్న అందరం. కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటంటే ఇప్పుడు తెలియదు. ప్రారంభం అయిన తర్వాత ప్రారంభం ముందు మనం మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు. 1వ తారీఖు అయిన తర్వాత మళ్ళీ మీకు ప్రతినిధి పెట్టి ఆ కార్యక్రమాన్ని మీ దగ్గర మళ్ళీ అక్కడ కూడా సభ పెట్టి ఆ సభలో చెప్తాను. అందులో ఇబ్బందులు ఏటో, లోపాలు ఏటో, ఈ ప్రభుత్వం ఏం మొరకబెట్టిందో, ఏ విధంగా తుట్లు పడుతుందో విషయాన్ని మీకు చెప్తాను. ఊరిగా నన్ను వచ్చి సంబరాలాగా దేనికి సంబరం? చేయండి, తప్పు కాదు. అంతే. ఏదైనా చెప్పినప్పుడు చేసినప్పుడు దానికి మాది అని కమిట్మెంట్ తో జరిగిన సమస్య చెప్పి చేస్తే పర్వాలే. ఏం చెప్పడానికి ఏముంది మీ దగ్గర? చేయలే. ఎయిర్పోర్ట్ ఇది మీ హయాంలో అది జరగలే. ల్యాండ్ అక్విజిషన్ చేయలేపారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ కార్యక్రమాలతో రేపు ప్రధానమంత్రి గారు అయిపోయిన తర్వాత చెప్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు అంత వ్యక్తి ఇక్కడ వస్తున్నప్పుడు మనం దాని గురించి మాట్లాడకూడదు. అందరం సంతోషించాలి, అందరూ స్వాగతించాలి. అందుకే నేను దానికి వెళ్ళట్లే. కానీ అన్న ఈ ఊరేగింపులు, ఈ అట్టాసాలు చూసిన తర్వాత ఏదో అనిపించి మీకు మాట్లాడుతున్నాను.
ఓటదత్త అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ బహిరంగ సభ అక్కడ పెట్టి బహిరంగ సభ